హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. సో మీ ప్రిపరేషన్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో అయితే మనం ఈరోజు ఏం చేద్దామంటే, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ వాళ్ళు మనకి రైల్వేలో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 జాబ్స్ ఉంటాయి కదా. సో వీటిల్లో లెవెల్ 1 పోస్ట్కి సంబంధించిన జాబ్స్కి క్వశ్చన్స్ ఏ లెవెల్లో అడుగుతున్నాడో మనం చూసామనుకోండి. సో లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 ఇలా మనం క్వశ్చన్స్ అన్నీ కూడా చూస్తూ వస్తుంటే సో మనకి ఒక ఐడెంటిఫికేషన్ వస్తుందన్నమాట. సో క్వశ్చన్ లెవెల్ ఎలా అడుగుతున్నాడు, సో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడని. సో అందుకే మీకు డైరెక్ట్గా పీడిఎఫ్ నేను గూగుల్లో డౌన్లోడ్ చేశానండి. మీరు కూడా కావాలంటే గూగుల్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే మీకు వస్తుంది. సో రైల్వే బోర్డు దేనికి సంబంధించిన సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి మీరు దాన్ని కంటిన్యూ అయిపోవచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇలా క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. వీటికి షార్ట్ ట్రిక్లోనే చెప్తానండి, ఓకేనా. కాకపోతే నన్ను అడిగితే షార్ట్ ట్రిక్ కన్నా నార్మల్గా ఎలా చేయాలో తెలుసుకోవాలి, తర్వాత షార్ట్ ట్రిక్ని నేర్చుకోవాలి. సో అది బెటర్ అన్నమాట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమడుగుతున్నాడు, 720 వాజ్ డివైడెడ్ అమాంగ్ ఏబిసిడి. ఏబిసిడికి వెళ్తుందంట, డివైడ్ అవుతుందంట 720 అనేది. అయితే ఇక్కడ ద సమ్ రిసీవ్డ్ బై దెమ్ వాజ్ అసెండింగ్ ఆర్డర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇది చాలా ఇంపార్టెంట్. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఇక్కడ 5గురికి 720 రూపీస్ డివైడ్ అవుతుందంట. అయితే ఇక్కడ చూడండి, ఈ రిసీవ్డ్ 40 రూపీస్ మోర్ దెన్ ఏ అంట. ఈ కంట 40 రూపీస్ అనేది ఏ కన్నా ఎక్కువ వస్తుందంట. అంటే ఎవడు ఎక్కువ ఇక్కడ? ఏ కదా ఎక్కువ, ఏ కన్నానా ఎంత ఎక్కువ? 40 రూపాయలు ఎక్కువ, ఓకేనా. సో అయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ మచ్ బీ రిసీవ్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ మీరు గమనించినట్లయితే 5గురు ఉన్నారండి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి మీ అందరికీ తెలుసు. ఏ+డి, ఏ+2డి, ఏ+3డి ఇలా ఉంటాయి కదా. వీటిని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. అంటే డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుంది. సో ఇక్కడ మనకు సమ్ అన్నాడు కాబట్టి ఓకే. అంటే 5గురు ఎవరెవరు? 5గురు కదా. A+B+C+D+E ఈక్వల్ టు ఎంత అన్నాడు? 720 అన్నాడు. ఓకే, ఇది ఫస్ట్ ఇచ్చిన క్లూ. సో సెకండ్ ఇచ్చిన క్లూ ఏంటి? ఈ రిసీవ్డ్ 40 రూపీస్ మోర్ దెన్ ఏ అంటున్నాడు. అంటే ఈ అనేవాడికి ఏ కన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎంత? 40 రూపీస్, ఓకేనా. చూడండి, ఈ మైనస్ ఏ డిఫరెన్సే కదా. ఒక మోర్ దెన్ అని ఎప్పుడైనా ఉంది అనుకోండి ఇద్దరి మధ్యన, అది డిఫరెన్స్ అని అర్థం. అంటే డిఫరెన్స్ అంటే మైనస్ అని అర్థం, ఓకేనా. ఇప్పుడు మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏం చెప్పాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇది తెలియని వాళ్ళు తెలుసుకోండి. సింపుల్ అండి. డిఫరెన్స్ ఏముంటుంది? ఇప్పుడు ఏ ఉందనుకోండి, తర్వాత A+D ఉంటుంది, తర్వాత చూడండి A+2D ఉంటుంది, తర్వాత A+3D ఉంటుంది, తర్వాత A+4D ఉంటుంది. అంటే ఇలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అంటే సో అనమాట. దీనికి మనం ఎంత టర్మ్ అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే TN ఈక్వల్ టు దీనికి ఒక ఫార్ములా ఉంటుంది అన్నమాట. A+n-1 D, ఓకేనా. ఇలాగైనా చేయొచ్చు, లేదు అంటే వేరేలా అయినా చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మొత్తం అంతా కలుపుకుంటూ వెళ్తే మనం ఏమడిగాడు? ఏ రిసీవ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఈచ్ కాన్సిక్యూటివ్ కదా. డి అనేది సేమ్ అవుతుంది కదా అందరికీ, ఓకేనా. ఇప్పుడు నేను అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోతాను. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? వీళ్ళందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోతాను. వీళ్ళందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోతే ఏమవుద్ది? ఏ ఏ ఏ ఏ ఏ మొత్తం 5 ఉన్నాయి కదా. అంటే 5A, ఓకేనా. 5A ప్లస్ డీలు ఎన్ని ఉన్నాయి చూడండి. D 2D 3D 3D అంటే 6 4 10 అంటే 10D, ఓకేనా. సో 10D వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఏమైంది? 5A + 10D ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్? ఇక్కడ 720కి ఈక్వల్. ఇక్కడ చూడండి, ఇక్కడ రాసాం కదా, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మీకు D వాల్యూ ఎంతో తెలియాలి కదా. D వాల్యూ తెలియాలంటే ఇక్కడ మనకు ఒక క్లూ ఇచ్చాడు చూడండి. E - A = 40 అని. E = 40 అంటే E అంటే ఇక్కడ ఎంత? A+4D కదా. వీడే కదా ఈ అంటే. ఏ అంటే వీడు, ఇంకెవరు? -A = 40. ఇప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోతుంది, డి మిగులుతుంది. 4 అటువైపు వెళ్తే 40/4 అవుతుంది. 4 1s are 4 10s are. అంటే డి వాల్యూ ఎంత వచ్చింది? నాకు 10 వచ్చింది, అంతేనా. అప్పుడు ఏమవుద్ది? 5A + 10 × 10 ఎంత అవుతుంది? 100 అవుతుంది, ఈక్వల్ టు 720. 100 అటు వెళ్తే ఏమవుతుంది? 5A = 620 కదా అవుతుంది. అప్పుడు ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 620 / 5 అవుతుంది.
సో ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేయండి. 5 12 ఆర్ ఓకేనా, 5 12 ఆర్ 60, 5 4 ఆర్ అంటే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 124 వచ్చింది. ఓకేనా. కాకపోతే ఇక్కడ ఏం అడిగాడు, ఏ ప్లస్ డి అంటే ఇది బి వాల్యూ ఎంత అని అడిగాడు. కాబట్టి బి ఎంత మనకి ఇక్కడ, బి ఈక్వల్ టు ఏ ప్లస్ డి మాట. అంటే 124 ప్లస్ డి వాల్యూ ఎంత 10, కాబట్టి 134. సో ఇది ఆప్షన్ 1 అండి. ఇది మనం యాక్చువల్గా ఇది ఎందుకు ఎంత చెప్పానంటే సింపుల్గా అర్థం కావాలి. ఓకేనా. సో సింపుల్గా మీకు కాన్సెప్ట్ తెలియాలి. కాన్సెప్ట్ తెలిస్తే దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఇంకో విధంగా అడిగినా సరే మనం ఆన్సర్ అనేది చేయగలం అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ పోర్ట్రేటెడ్ ద క్యారెక్టర్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఇన్ ద కాంట్రవర్షియల్ మూవీ ఇన్ పద్మావతి. మీరు అందరూ పద్మావతి మూవీ చూసే ఉంటారు, హిందీలో అండ్ తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యింది. సో దాంట్లో ఎవరు అంటే రణ్వీర్ సింగ్ అండ్ దీపికా పదుకోన్ అనేది మనకి ఇందులో నటించడం అనేది జరిగిందన్నమాట. సో అల్లావుద్దీన్ ఖిల్జీ మాట. రణ్వీర్ సింగ్ ఎవరంటే ఇందులో అల్లావుద్దీన్ ఖిల్జీ. మీకు హిస్టరీ చెప్తానండి నేను క్లాసెస్. అందులో హిస్టరీలోని మనకి మెడీవియల్ పార్ట్లో వస్తుందన్నమాట. మనకి ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ డైనాసిటీలోని సొంత మామనే చంపేసి వాడు రాజు అవుతాడనమాట. యాక్చువల్గా ఈ ఖిల్జీ డైనాసిటీలో మనకి ఏంటంటే మనకి జలాలుద్దీన్ ఖిల్జీని చంపేసి అల్లావుద్దీన్ ఖిల్జీ. అసలు మీకు తెలుసా, అల్లావుద్దీన్ ఖిల్జీ అంత గొప్పగా తన సైన్యాన్ని నిర్మించుకోవడానికి మన సౌత్ ఇండియాలోని గుడ్ల మీద దాడి చేసి, ముఖ్యంగా చెప్పాలంటే దేవగిరి మీద దాడి చేసి అక్కడ బంగారాన్ని దోచుకొని తన సైన్యాన్ని నిర్మించుకుంటాడు. సో ఆ విధంగా మాట. ఈ విషయం తెలిసిన మామగారు కూడా, ఆయన చాలా మంచివాడు అసలు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది పెద్ద స్టోరీ అండి ఇది. ఓకేనా. ఇలాంటి రణ్వీర్ సింగ్కి ఒక చిలక జోష్యం వల్ల ఒక చిలక వెళ్ళి మొత్తం ఏదో లవ్ స్టోరీ ఉంటుంది. అయితే ఈ రణ్వీర్ సింగ్ దీపికా పదుకొని ఆ మాటలు విని ఆవిడ అందాన్ని బాగా మైమరిచిపోతాడు అనమాట. సో అందుకే ఆవిడని చూడాలనుకుంటాడు. కానీ ఆవిడ జౌహార్ చేసుకుంటుంది. ఈ పద్మావతి అని ఆవిడ జౌహార్ చేసుకుంటుంది అన్నమాట. జౌహార్ అంటే వాళ్ళ మీనింగ్లో ఏంటంటే మంటల్లో దూకి చచ్చిపోవడం. ఓకేనా. సో ఆ విధంగా చాలా పెద్ద స్టోరీ ఉంటుంది, చెప్పుకుంటే మనకి బోల్ టైం అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది మనకి ఇలాంటివి నెగ్లెక్ట్ చేసండి మనం, ఎందుకంటే మనకి కరెంట్ అఫైర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఒకవేళ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన వేస్టే, ఎందుకంటే క్వశ్చన్ చూడండి. హౌ మెనీ మెడల్స్ డిడ్ ఇండియా విన్ ద యూఎస్ ఓపెన్ కరాటీ ఛాంపియన్ హెల్డ్ ఇన్ లాస్ వేగస్ ఇన్ ఏప్రిల్ 2017? 16 మాట. అంటే మీరు ఈ ఇయర్కి సంబంధించినవి, తర్వాత నెక్స్ట్ ఇయర్కి అంటే ముందుటి ఇయర్ 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసుకుంటే మీకు మంచిది. నెక్స్ట్ చూద్దాం. 4th క్వశ్చన్. దయానంద సరస్వతి వాజ్ ద ఫౌండర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మిషన్స్ అని అడుగుతున్నాడు. దయానంద సరస్వతి చాలా ఇంపార్టెంట్ అండి. ఈయన ఆర్య సమాజ్కి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, ఓకేనా, వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని రీఫార్మ్స్ అనేవి తీసుకొచ్చారు. సో మనం ఎప్పుడైతే మనం హిస్టరీ క్లాస్ మొదలెడతామో అవి కంప్లీట్గా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను వీటి కోసం చెప్పానంటే ఒక దగ్గర లింక్ స్టార్ట్ అయితే ఎక్కడికో వెళ్తుంది అది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే. ద మాస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ మనకి ఎప్పుడు ఉంటుందంటే 6 × 10⁻24 కిలో జౌల్స్ అండి. ఓకేనా. మాస్ ఆఫ్ ఎర్త్ అడుగుతాడు. లేదంటే క్వశ్చన్ వేరేగానే అడగచ్చు. ఇప్పుడు ఈ ఎర్త్కి సంబంధించిన పాయింట్స్ మీరు చూసినట్లయితే మోస్ట్లీ గ్రావిటీ అడుగుతాడు, 9.81 అని చెప్పండి. ఓకేనా. సో ఈ విధంగా మాట. ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి ఇంపార్టెంట్ కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయి కదా కొన్ని, అలాంటి వాల్యూస్ నేర్చుకోండి, మీకు యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద నెక్స్ట్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఓకే, మనకు ఒక సిరీస్ ఇచ్చాడు, దాన్ని నెక్స్ట్ టర్మ్ ఏదని అడుగుతున్నాడు. చూడండి, 5, 6 లేదు, 7 ఉంది, 8, 9 లేదు, 10, 8 లేదు, 9 లేదు, 10 లేదు, 11 ఉంది, అంటే 4ది ఉంది. అండ్ తర్వాత చూడండి, 12 లేదు, 13 లేదు, 14 లేదు, 15 లేదు, 16 లేదు, 5 లేవు, తర్వాత 17 ఉంది. అంటే ఈసారి ఖచ్చితంగా మనకు చూడండి 5 కాదు, తర్వాత నెక్స్ట్కి వెళ్ళిపోతాం అంటే 18, 19, 20, 21, 22, 23, 24, 25 అంతే కదా. లెక్కెట్టుకోండి, కావాలంటే వేళ్ళతో లెక్కెట్టుకుంటే 25 వస్తుంది. కానీ ఇక్కడ ఆప్షన్లు రెండు ఉన్నాయి. ఇప్పుడు ఐ చూడండి, ఐ మన తర్వాత చూడండి ఏబిసిడీలు. ఎప్పుడైనా సరే నేను కోడింగ్కి ట్రిక్ చెప్పాను ఆల్రెడీ, నేను ఇన్స్టాగ్రామ్లో, కావాలంటే మీరు చూడండి, లేదంటే నేను సపరేట్గా దాని మీద వీడియో చేస్తాను. ఓకే, చూడండి ఈఎఫ్జిహెచ్ఐజే, తర్వాత చూడండి కే లేదు,
ఎల్ ఉంది, తర్వాత ఎం లేదు, ఎన్ లేదు, ఓ ఉంది. అంటే తర్వాత ఏమవుద్ది, 3 ఉండవు, PQR అంటే తర్వాత ఎస్ ఉండాలి. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ అండి. చూడండి, ఫస్ట్ ఒకటి గ్యాప్ ఇచ్చాడు, తర్వాత 2 గ్యాప్ ఇచ్చాడు, తర్వాత 3 గ్యాప్ ఇచ్చాడు, అంటే తర్వాత ఎస్ఏ కదా రావాలి. సో ఆ విధంగా దీన్ని చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో ఇది స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్కి సంబంధించిన అసంప్షన్స్కి సంబంధించిన క్వశ్చన్ అండి ఇది. ఇక్కడ ఏమడుగుతున్నాడు, అజంప్షన్స్ అంటే కన్క్లూషన్ కాదు, కన్క్లూషన్ వేరు, అజంప్షన్స్ వేరు. అజంప్షన్స్ అంటే ఊహా చిత్రం అన్నమాట, అంటే ఊహించుకోవడం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ అడిగాడు, ఏమని అడిగాడు, ఐ నీడ్ యువర్ నోట్స్ టు స్టడీ. స్టూడెంట్ 1 ఈ సెడ్ స్టూడెంట్ 1 టు స్టూడెంట్ 2 అని అడిగాడు. చూడండి, ఇక్కడ స్టూడెంట్ 1 స్టూడెంట్ 2తో అంటున్నాడంట ఐ నీడ్ యువర్ నోట్స్ టు స్టడీ అని. అప్పుడు స్టూడెంట్ చదువుకోవడానికే కదా అడిగాడు, స్టూడెంట్ 1 స్టూడెంట్ 2 అని అడిగాడు. ఇప్పుడు అజంప్షన్స్ చూడండి, స్టూడెంట్ 2 హ్యాజ్ ప్రిపేర్డ్ ద నోట్స్ అంట, స్టూడెంట్ 2 హ్యాజ్ ప్రిపేర్డ్ ద నోట్స్, అంతే కదా. మరి ఇప్పుడు స్టూడెంట్ 2 నోట్స్ని ప్రిపేర్ చేయడం వల్లే కదా స్టూడెంట్ 1 ఒరే నాకు నోట్స్ ఇవ్వరని అడిగాడు. కాబట్టి ఓకే, ఇది కరెక్ట్ అవుతుంది. స్టూడెంట్ 1 వాంట్స్ టు వెరిఫై హిజ్ అండర్స్టాండింగ్. స్టూడెంట్ 1 అంట స్టూడెంట్ 2 యొక్క అండర్స్టాండింగ్ ఎలా ఉంది, వాడి నోట్స్ ఎలా ఉంది, ఓకేనా, వాడు ఎలా రాస్తున్నాడు, ఇవన్నీ వెరిఫై చేస్తాడా? మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో అది ఉందా? ఉన్నా లేకపోయినా అసలు అక్కడ థింగ్ ఏంటి, వాడి నోట్స్ వీడికి కావాలి చదువుకోవడానికి అక్కడ మెన్షన్ చేశాడు, అంతే తప్ప వెరిఫై చేయడానికి అండర్స్టాండింగ్ చేయడానికి కాదు. కాబట్టి ఓన్లీ 1 ఈజ్ ద ఇంప్లిసిట్ అని చెప్పాలి, ఓకేనా. సో ఆ విధంగా ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఈ క్వశ్చన్స్ కానీ మీరు ఆన్సర్ చేయగలుగుతుంటే చూడగానే, సో లెవెల్ 1 క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా, సో మనకి యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది మనకి ట్రైన్స్ ప్రాబ్లంలా ఉంది. 2 ట్రైన్స్, వన్ ఈజ్ ద 152.5 మీటర్స్ లాంగ్ అండ్ అదర్ ఈజ్ ద 157.5 మీటర్స్ లాంగ్. సో కమింగ్ ఫ్రమ్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి అంటే ఒకటి ఇలాగా, ఇంకోటి ఇలాగా. సో క్రాస్డ్ ఈచ్ అదర్ ఇన్ 9.3 seconds. ఓకే, 9.3 seconds. అయితే ద కంబైన్డ్ స్పీడ్ ఆఫ్ 2 ట్రైన్స్ ఎవ్రీ అవర్ వుడ్ బి అంటున్నాడు. ఓకే, స్పీడ్ అడుగుతున్నాడు మనల్ని. ఓకే, స్పీడ్ అడుగుతుంటే ఫార్ములా ఏంటండి, డిస్టెన్స్ బై టైము. సో ఇప్పుడు డిస్టెన్స్ వచ్చేసరికి ఇది అది రెండు మిక్స్ చేసి అండి. సో ఇలాగా మీరు ఆపోజిట్లో ఇచ్చినప్పుడు మనకి ఏం లేదండి, మనకి టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లెంత్ ఆఫ్ ద బోత్ ఆఫ్ ద ట్రైన్స్. ఎప్పుడైనా 2 ట్రైన్లు ఆపోజిట్లో వచ్చాయంటే వాటి యొక్క టోటల్ డిస్టెన్స్ని కవర్ ఎంత చేస్తున్నాయో చూసుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ 152.5 ఉంది అంటే ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏంటి 157.5 ఉంది. ఇప్పుడు 5 ప్లస్ ఎంత 10, ఓకేనా. పాయింట్ అంటే 0 క్యాన్సిల్ అయిపోతుంది. 7 + 3 అంటే 10 వస్తుంది. 5 + 5 10 11 ఎంత వచ్చింది 310 వచ్చింది. అంటే 310 వచ్చింది. టైం వచ్చేసరికి వాడు ఇచ్చేసాడు 9.3 seconds. 9.3 అంటే 93 అంటే పాయింట్ అంటే డివైడెడ్ బై 10 అని రాసుకోవచ్చు కదా. ఈ 10 ఇలా పైకి వెళ్ళిపోయిందంటే నేను పైన రాసుకుంటాను ఇంటూ 10 అని. అయితే వాడు కిలోమీటర్స్లో అడుగుతున్నాడు, కానీ ఇచ్చింది మనకి మీటర్స్లో. అది మాత్రం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీటర్స్లో ఇచ్చాడా కిలోమీటర్స్లో ఇచ్చాడా మనం చూసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు మీటర్ని కిలోమీటర్లో మార్చాలంటే ఏం చేయాలి, 18/5తో మల్టిప్లై చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీటర్ని కిలోమీటర్లో మార్చాలి అంటే 18/5 చేయాలి. అదే కిలోమీటర్ని మీటర్లో మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. సో ఇది గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్, సో ఇక్కడ మీరు చూడండి క్యాన్సిలేషన్ జరుగుతుందా. 5 1s are 5, 6s are 30, 5 2s are 10. ఓకే, 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా, 3 3s are 3 1s are 3 6s are 18 కదా. సో ఇది సరిపోయింది మనకి. సో అయితే ఇక్కడ మనకి క్యాన్సిలేషన్ చూడండి సరిపోయింది కదా. ఇప్పుడు 31ని డబల్ చేస్తే 62 కదా, అంటే ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 31 1s are 31 2s are 62 కదా. 2 6ల 12, 12 × 10 ఎంత అవుతుంది 120 కిలోమీటర్స్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. సో ఈ విధంగా అటాక్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మనం చేస్తే ప్రాబ్లమ్స్ ఈజీ అయిపోతాయి, ఓకేనా. ఓకే, ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ విచ్ గ్రూప్ ఎలిమెంట్స్ హ్యావ్ కంప్లీట్ అవుటర్ షెల్ అంటున్నాడు. కంప్లీట్ ద అవుటర్ షెల్ అంటే యాక్చువల్గా మనకి ఎస్ పి డి ఎఫ్ అని సబ్షెల్స్ ఉంటాయి. ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పిలో 6 ఉంటాయి, డిలో 10 ఉంటాయి, ఎఫ్లో 14 ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఒక యాటమ్ చూసుకున్నట్లయితే యాటంలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా ఇలాగా.
ఇలాగ అవుటర్ షెల్ మొత్తం కంప్లీట్ అయ్యేలాగా ఎన్నో గ్రూప్ ఉంటుందని చెప్తాం. మనకి యాక్చువల్గా 1 to 18 గ్రూప్స్ ఉంటాయి. ఓకేనా, ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంటే లాస్ట్ 18 గ్రూప్ ఉంటుందన్నమాట. ఈ 18 గ్రూప్ని ఏమంటామంటే నోబుల్ గ్యాసెస్ అంటాం. ఎందుకు సార్ వీటిని నోబుల్ గ్యాసెస్ అంటారంటే యాక్చువల్గా చెప్పాలి అంటే ఇవి చాలా ఆక్టేట్ పొజిషన్లో ఉంటాయన్నమాట. ఎందుకు అంటే ఆక్టేట్ అంటే 8 ఎలక్ట్రాన్స్. వాటి యొక్క లాస్ట్ బ్యాలెన్స్లో ఎన్ని ఉంటాయి? 8 ఎలక్ట్రాన్స్. మనకి ఎలాగైతే సక్సెస్ కావాలో వాటికి లాస్ట్ వ్యాలెన్సీలో 8 ఎలక్ట్రాన్స్ కావాలన్నమాట. సో అందుకని చెప్పే అవి ఏం చేస్తాయి, 8 ఎలక్ట్రాన్స్ నింపుకుంటాయి. అందుకే వీటిని నోబుల్ గ్యాసెస్ అంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హీలియం, నియాన్, ఓకేనా, ఇంకేంటి క్రిప్టాన్, జీనాన్, రేడాన్. హీలియం, నియాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. హే నిన్నే అరిచే కుక్క కరవదు. ఓకే ఇక్కడ మర్చిపోయాను. సో ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, ఆక్స్మియం. చూడండి ఇవన్నీ కూడా నోబుల్ గ్యాసెస్ అన్నమాట. ఇవన్నీ ఏంటి ఇక్కడ నోబుల్ గ్యాసెస్. సో ఇప్పుడు దీనికి ఒక ట్రిక్ నేను చెప్తాను చూడండి. హే నిన్నే, ఇప్పుడు హే కదా, హే నీ అంటే నిన్నే అంటాం కదా, నిన్నే. అరిచే కుక్క ఏఆర్ కదా, ఇక్కడ ఏఆర్ ఏటవుతుందంటే అరిచే కుక్క కర్వదు కేఆర్ అంటాం కదా, కర్వదు. జల్దీ అంటే తెలంగాణలో మనకు అంటారు కదా జల్దీ అని, అలాగే జల్దీ జేనాన్. రన్, ఆర్ఎన్ అంటే రన్, ఓకేనా, రన్. పరిగెట్టి ఎక్కడికి వెళ్తావు, పవన్ కళ్యాణ్ ఓజీ మూవీకి వెళ్ళు, ఓకేనా, ఆక్స్మియం. సో అలాగా మీరు పీరియాడిక్ టేబుల్లోని సింపుల్ ట్రిక్స్ తోటి మనం నేర్చుకోవచ్చు అన్నమాట. సో దీనికి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా. బికాజ్ అవన్నీ కూడా ఆక్టేట్ 8 ఎలక్ట్రాన్స్ని కలిగి ఉంటుంది అన్నమాట. 8 ఎలక్ట్రాన్స్ లాస్ట్ బ్యాలెన్స్లో ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా నోబుల్ అని మనం చెప్పుకోవచ్చు, ఓకేనా. సో ఈ ట్రిక్ అనేది గుర్తుపెట్టుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నెక్స్ట్ టర్మ్ అంటున్నాడు. సో ఇక్కడ చూద్దాం. 25, 23, 21 అంటున్నాడు. అంటే 25లో నుంచి 2 తీస్తే 23, 23లో నుంచి 2 తీస్తే 21, 21లో నుంచి 2 తీస్తే మనకి 19 రావాలి. సో 19 వచ్చిందా? ఎస్ వచ్చింది, బట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు బి చూడండి, బి తర్వాత సి లేదు, డి ఉంది, డి తర్వాత ఈ లేదు, ఎఫ్ ఉంది, ఎఫ్ తర్వాత మనకు ఖచ్చితంగా ఇక్కడ ఎవరు ఉంటారు, జీ ఉండకూడదు, హెచ్ ఉండాలి. సో హెచ్ ఉన్న ఆప్షన్ ఇదే కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. సో ఈ విధంగా అన్నమాట. మళ్ళీ ఇంక లాస్ట్ అయితే మనం చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ వై తర్వాత డబ్ల్యూ తర్వాత యూ, మనకి ఇవన్నీ ఎందుకు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇలాంటివి మీరు చేస్తారండి. ఇక్కడ చూడండి 2 బాళ్ళు కలిసి ఉన్నాయి, ఇక్కడ ఏంచో దూరంగా ఉన్నాయి, అలాగే సేమ్ 2 స్క్వేర్లు ఏంచో దగ్గరగా ఉన్నాయి. తర్వాత ఏమవుతుంది, స్క్వేర్లు 2 దూరంగా ఉండాలి కదా. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట, ఓకే. 12th క్వశ్చన్. వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ హైడ్రోజన్ టు ది మాస్ ఆఫ్ ఆక్సిజన్? హైడ్రోజన్ ఆక్సిజన్ మాస్ ఎంత అని మనల్ని ఇక్కడ అడుగుతున్నమాట. హైడ్రోజన్ ఆక్సిజన్ మాస్ ఎందులో తెలుస్తుందని మనకి వాటర్లో తెలుస్తుంది. ఎందుకంటే వాటర్ అనేది మనకి ఏంటి, H2O. హెచ్ అంటే మనకి అటామిక్ నెంబర్ ఎంత, హెచ్ అటామిక్ నెంబరు 1. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత, అటామిక్ నెంబర్ అంటున్నాను, మాస్ నెంబర్. సో ఇది 16 అవుతుంది కదా. ఇప్పుడు ఇదేమవుతుంది, 1 into 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 వేస్తారు, ఈస్ట్ అని పెట్టుకొని. ఆక్సిజన్ ఎంత, 16 ఇంటూ 1. అంటే ఇంటూ 1 వేసినా చెప్పినా పర్లేదు, బట్ ఆక్సిజన్ ఒకటే ఉంది కాబట్టి 1 వేసుకున్నాను నేను, ఓకేనా. సో 1 2s are 2, 16 1s are 16 కదా. ఇప్పుడు ఏమవుతుంది, క్యాన్సిలేషన్ చేయండి. 2 1s are 2 8s are. సో ఆన్సర్ ఈజ్ 1:8. అర్థమైందండి. ఇప్పుడు నేను ఈ పేపర్ ఎందుకు తీసానంటే డైరెక్ట్గా మీకు తెలియాలి మాట కాన్సెప్ట్. ఇప్పుడు ఆన్సర్ అక్కడ ఇచ్చేసాడు, మీరు గ్రీన్ కలర్లో చూసా 1:8, 1:8, 1:8 అలా మీరు బట్టి అది ఏమవుతుంది కదా. సో బట్టి పట్టకూడదు, ఎప్పుడైనా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఇదేంటి హిందీలో అడిగాడు, ఓకే. 14th క్వశ్చన్ చూద్దాం. ఇది ఎన్నో క్వశ్చన్, ఇది 13th. పర్వా, ఇదేదో జీకే క్వశ్చన్ అనుకుంటా, ప్రింటింగ్ మిస్టేక్ పడింది ఇక్కడ. ఖలీల్ ఫైకి కితనే ప్రాణి, మనకు అర్థం కావట్లేదు హిందీ. సో ఇక్కడ చూసుకోండి, మీరైతే ఎగ్జామ్ అప్లై చేసినప్పుడు తెలుగు ఇచ్చుకోండి, మీకు బాగుంటుంది, ఓకేనా. తెలుగు ఇస్తే హిందీ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీకు వస్తుందన్నమాట. ఇది కూడా అకాడమిక్ మనకి కరెంట్ అఫైర్స్ సంబంధించింది. సో ఆస్కార్ అకాడమీ అవార్డ్స్ని మనకి సినిమాలోని ఎవ్రీ ఇయర్ ఇచ్చేది ఎవరు అంటే యుఎస్ఏ అండి. ఇది అందరికీ తెలిసిన విషయమే, ఓకేనా. యుఎస్ఏ వాళ్ళు మనకి చేస్తారన్నమాట, ఓకేనా. మనకి ఆస్కార్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం అనేది హోస్ట్ చేసేది,
దీని మళ్ళీ హిందీలో ఉంది, నేను చూసుకోలేదు ఫ్రెండ్స్ పీడిఎఫ్ అనేది. ఓకేనా. సో ఇదేదో క్వశ్చన్ అంటున్నాడు, ఇది హిందీలో మనకు అర్థం కాలేదు. సర్లే ఉన్న క్వశ్చన్ చూసేద్దాం. హౌ మెనీ వాటర్ మాలిక్యూల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ 1 మాలిక్యూల్ ఆఫ్ వాషింగ్ సోడా. యాక్చువల్గా వాషింగ్ సోడా దీనికోసం మీకు తెలియాలంటే బేకింగ్ సోడా కోసం మీకు తెలియాలి. సో వాషింగ్ సోడా మనకి ఏంటంటే బేకింగ్ సోడాని హీట్ చేస్తే వచ్చేదే వాషింగ్ సోడా, ఇది గుర్తుపెట్టుకోండి. సో దీనికి ఏంటంటే 10 H2O మాలిక్యూల్స్ ఉంటాయి. వాషింగ్ సోడాలో మనకి ఏంటి 10 H2O మాలిక్యూల్స్ అనేవి మనకు ఉంటాయి అన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. Na2CO3 ప్లస్ 10 H2O కలిసి వాషింగ్ సోడా తయారవుతుందన్నమాట. ఇందులో 10 వాటర్ మాలిక్యూల్లు ఉంటాయి. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కరెంట్ అఫైర్కే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ ఈజ్ సత్యవర్త్ కడియన్ రిలేటెడ్ టు రెస్లింగ్. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ రియాక్ట్ విత్ స్టీమ్ టు ఫార్మ్ మెటల్ ఆక్సైడ్స్ అండ్ హైడ్రోజన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సిల్వరు మనకి అస్సలు హీట్ అవ్వదండి యాక్చువల్గా. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమడుగుతున్నాడు, ద మెటల్ రియాక్ట్ విత్ స్టీమ్ అంటున్నాడు. ఎప్పుడైనా సరే స్టీమ్ అని అడిగితే మీరు ఎలా అంటే హైలీ రియాక్టివ్ సిరీస్ ఉంటాయి. పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, తర్వాత జింక్, ఐరన్, టిన్, ఓకేనా, లెడ్, తర్వాత హైడ్రోజను, తర్వాత లెడ్ పోలీసులు కోర్టులో, తర్వాత మెర్క్యూరీ, తర్వాత ఏయు, తర్వాత ఏజీ. సో ఇలా ఉంటాయన్నమాట. ఓకేనా. సో ఇవి నేను ఎలా చదివానంటే యాక్చువల్గా ట్రిక్ అండి, దీనికి నేను ట్రిక్ గుర్తుపెట్టుకున్నాను. సో ఈ పైన ఉన్నవి ఇవన్నీ కూడా హైలీ రియాక్టివ్ అన్నమాట. ఇవన్నీ ఏంటి హైలీ రియాక్టివ్. సో ఈ కింద ఉన్నవన్నీ కూడా, మధ్యలో ఉన్నవన్నీ కూడా మోడరేట్ రియాక్టివ్ అన్నీ కూడా. ఓకేనా. ఈ లాస్ట్లో ఉన్నవన్నీ కూడా లెస్ రియాక్టివ్ అన్నమాట. ఓకేనా, లెస్ రియాక్టివ్. అయితే మనకి క్వశ్చన్ ఏమడిగాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ రియాక్ట్ విత్ స్టీమ్ అంటున్నాడు. స్టీమ్ అంటే స్టీమ్తోటే రియాక్ట్ అయ్యే మెటల్స్ ఏముంటాయి, కొంచెం మనకి హైకి ఇలా ఉంటాయి అన్నమాట. అల్యూమినియం. ఇప్పుడు సోడియం అనుకోండి, సోడియం పేలిపోతుంది, వాటర్లో వేసారనుకోండి పేలిపోద్ది, అందుకే దీన్ని కిరోసిన్లో ఉంచుతారు సోడియంని, తెలుసా. సో ఆ విధంగా అన్నమాట సోడియంని, ఫాస్ఫరస్ని, ఇలాంటి వాటిని మనం కిరోసిన్లో ఉంచుతారు. సో టు ఫార్మ్ మెటల్ ఆక్సైడ్స్ అండ్ హైడ్రోజన్. సో ఇవి స్టీమ్తో రియాక్ట్ అవి ఎప్పుడైనా అడిగితే మీరు ఒకటే గుర్తుపెట్టుకుంటే అల్యూమినియం ఒకటి, జింక్ ఒకటి. సో ఇలాంటివి స్టీమ్తో రియాక్ట్ అవుతాయి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హూజ్ వెర్టిసెస్ ఆర్ గివెన్ బై 1,2, -4, -3, 4, 1. ఓకేనా. సో ఇది యాక్చువల్గా మీరు చిన్న ఫార్ములా అండి, అది గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుంది. అలాగా మనకి ఎప్పుడైనా సరే ఇలా 3 వెర్టిసెస్ ఇస్తే దీన్ని మీరు ఏమనుకుంటారంటే x1, y1, x2, y2, x3, y3 అనుకోండి. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా మీకు తెలియాలి. ఓకేనా. ఏరియా ఆఫ్ ఫార్ములా ట్రయాంగిల్ మనకు తెలియాలన్నమాట. చూడండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏంటంటే ఎప్పుడైనా 3 వెర్టిసెస్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే ½ ఇంటూ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x2 ఇంటూ x3 ఇంటూ y1 మైనస్ y2. సో ఇది ఫార్ములా అన్నమాట. ఇప్పుడు మనకి ఆల్రెడీ 3 పాయింట్స్ ఇచ్చేసాడు, వాటిని సబ్మిట్ చేసండి. ఏమవుతుంది 1/2 ఇంటూ ఇక్కడ x1 అంటే ఎంత 1. సో ఇక్కడ నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను చూడండి, 1 ఇంటూ -3, ఇది కూడా -1 అవుతుంది. సో ప్లస్ -4 ఇంటూ 1 - 2 ప్లస్, యాక్చువల్గా ఇది మాడ్యులస్ అంటారండి, ఇది ఇలా ఉంటుంది మనకి, ప్లస్ మైనస్ వచ్చినా మనం ఇలా అంటారు కదా. సో ఓకేనా. తర్వాత 4 ఇంటూ 2 మైనస్ మళ్ళీ -3 కదా ఇది. ఓకేనా. సో ఈ విధంగా ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేస్తే -4 అవుతుంది. అంటే నాకు ఎంత వస్తుంది 1/2 ఇంటూ నాకు ఎంత వస్తుంది మాడ్యులస్ ఆఫ్ -4 ప్లస్ ఇది ఎంత అవుతుంది +4 అవుతుంది, అది +4 అవుతుంది. ప్లస్ ఇది ఎంత అవుతుంది 5, 5, 4, 20 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది
+4కి -4కి క్యాన్సిల్ అయిపోతుంది. సో 20 మిగులుతుంది. సో 20 డివైడెడ్ బై 2 అంటే 2 1s are 2 10s are అంటే 10 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో సింపుల్ అండి. సో ఈ విధంగా ఫార్ములా తెలియాలి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మళ్ళీ హిందీలో అడిగాడు. సో అనార్సింగ్ డౌన్లోడ్ చేసినట్లు ఉన్నాను. ఇది కరెంట్ అఫైర్కి సంబంధించింది. ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ హ్యాస్ ఫెసిలిటెడ్ డాష్ ఎక్సెప్షనల్ ఉమెన్ అచీవర్ ఆఫ్ రాష్ట్రపతి భవన్ ఇన్ న్యూఢిల్లీ. సో ఇలాంటి క్వశ్చన్లు అడుగుతాడండి. ఫస్ట్ లేడీస్ ఆర్ దోస్ హూ ఫస్ట్ టు సెట్ మైల్ స్టోన్ ఆఫ్ అచీవ్మెంట్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్. 112 అంట. ఓకేనా. సో కరెంట్ అఫైర్స్ ఇవి అవసరం లేదు మనకు. ఓన్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ది రీజనింగ్, జీకే, జిఎస్ అండ్ మ్యాథమెటిక్స్. ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి. హెచ్సిఎఫ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 కో ప్రైమ్ నెంబర్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రైమ్ నెంబర్స్కి హెచ్సిఎఫ్ అడిగితే అది ఎప్పుడు కూడా 1 అవుతుంది. ఓకేనా. దీనికి పెద్ద మ్యాటర్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా మీరు ప్రైమ్ నెంబర్ల దగ్గర హెచ్సిఎఫ్ అని అడిగితే మీరు ఎప్పుడు కూడా గుడ్డిగా వేసేయండి 1 అని. ఓకేనా. సో అది మాట. అలాగే ద లెంత్ ఆఫ్ ద కండక్టర్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ అని అడుగుతున్నాడు. రెసిస్టెన్స్ అండి. రెసిస్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైర్ ఉందండి. ఇది ఒక కాపర్ వైర్ అనుకోండి. అదే ఇంట్లో ఫ్యాన్కి మనం వైర్లు చూస్తాం కదా, ఆ వైర్ లోపల రాగి ఉంటుంది కదా, కాపర్ వైర్ అనుకోండి. ఈ కాపర్ వైర్లో ఎవరు ఉంటారు? ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ ఎలక్ట్రాన్స్ ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి మనకి ఏంటంటే, ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఎవడైనా అడ్డుకున్నాడు అనుకోండి లోపల, వీని రెసిస్టెన్స్ అంటమాట. అంటే ఎలక్ట్రిసిటీ ఫ్లోని ఆపుతుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రెసిస్టెన్స్ ఉంది, ఒక వైర్ ఉంది, ఒక వైర్ ఇలా ఉంది, ఇంకొక వైర్ ఇలా ఉంది. ఇప్పుడు ఎందులో రెసిస్టెన్స్ ఎక్కువ అంటే ఏం చెప్తారు? ఇందులో రెసిస్టెన్స్ తక్కువ, ఇందులో ఎక్కువ అని చెప్తాం. అంటే లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన క్వశ్చన్ ఏం అడిగాడు? డస్ నాట్ డిపెండ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ అంటున్నాడు. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైర్ ఎంత లావు ఉంది, ఇంకొక వైర్ సన్నంగా ఉంది. ఓకేనా. ఇంకొక వైర్ ఏంచో సన్నంగా ఉంది. ఎందులో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అంటే ఇందులో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇందులో రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది అన్నమాట. అంటే లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈవెన్ మెటీరియల్ కదా, వైర్ని బట్టే మనకి మెటీరియల్ ఉంటుంది. 2 మీటర్ 3 మీటర్ అనే వైర్ క్వాలిటీ ఉంటుంది, మెటీరియల్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కానీ ప్రెషర్ మీద ఎప్పుడు కూడా మనకి రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ అనేది డిపెండ్ అయి ఉండదు. అర్థమైందండి. సో ఆ విధంగా అన్నమాట. సో ఈ సెషన్ నచ్చింది అనుకుంటున్నానండి. కొన్ని క్వశ్చన్స్ అయితే 23 క్వశ్చన్స్, అందులో కొన్ని హిందీలో ఇచ్చాడు, చూసుకోలేదు. అయినా మనకు అవి అవసరం లేదులేండి. జీకే క్వశ్చన్లను తర్వాత రీజనింగ్ మనకి కొన్ని హిందీలో అడిగిన అది స్టేట్మెంట్స్ అండ్ అసెప్షన్స్ కాకపోతే మనకి పర్వాలేదు. సో నెక్స్ట్ మిగిలిన క్వశ్చన్లు కూడా ఎలా వచ్చే చూద్దాము. సో ఈ విధంగా సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మీరు ఇక్కడ ఒరిజినల్ పేపర్ చూసినట్లుగా ఉంటుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా ఉంటుంది. లైవ్లో మీకు అంటే నేను డైరెక్ట్గా ఇక్కడ మీకు ఒక్కొక్క సమ్ని నేను సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాను కదా. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ మనకి యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఈ పీడిఎఫ్ని కంటిన్యూ చేద్దాం. ఓకేనా. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.